అక్షయమైనటువంటి కిరీటము. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి మనము చదివినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు, పందెమందు పోరాడేటటువంటి వారు, పందెమందు పరిగెత్తేటటువంటి వాడు, అందరూ కూడా పందెమందు పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ ఒక్కడే బహుమానము పొందుతాడు. ఒక రన్నింగ్ రేస్ పెట్టారనుకుందాం. రన్నింగ్ రేస్లో అందరూ పరిగెడతా ఉంటారు. కానీ 100 మీటర్స్ రన్నింగ్ రేస్ పరిగెత్తినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తే వారికే బహుమానము ఇస్తూ ఉంటారు. పిల్లలకి స్కూల్లో రన్నింగ్ రేసులు పెడతారు. రన్నింగ్ రేసులు పెట్టినప్పుడు అందరినీ పరిగెత్తమంటారు. ఎవరైతే మొట్టమొదట గమ్యస్థానానికి చేరతారో వానికి బహుమతి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన ఆత్మీయ జీవితం కూడా ఒక రన్నింగ్ రేస్ లాంటిదే. మన ఆత్మీయ జీవితం కూడా ఒక రన్నింగ్ రేస్ లాంటిదే. ఈ రన్నింగ్ రేస్లో మనము పరిగెత్తాలి, విశ్వాసముతో పరిగెత్తాలి, ప్రార్థనా జీవితంతో పరిగెత్తాలి, ఓపికతో పరిగెత్తాలి. ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప సౌలభ్యం కొరకు, ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప శక్తి కొరకు, ప్రభు ఇచ్చినటువంటి బహుమానాన్ని పొందుకోవటం కొరకు మనము ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు పరిగెత్తి ఆ యొక్క బహుమానాన్ని మనము పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ అక్షయ కిరీటము అంటే అర్థం ఏంటంటే క్షయము కానటువంటి కిరీటం. క్షయము కాదు ఇది, క్షయమైపోదు, లయమైపోదు. అక్షయ అంటే అర్థం ఏంటంటే క్షయము కానిది అని అర్థం. ఈ అక్షయమైనటువంటి కిరీటం ఏంటిదంటే ఇది క్షయము కాదు, కృషించిపోదు, నశించిపోదు. ఈ కిరీటము ఎవర్ లాస్టింగ్గా ఉండటానికి దేవుడు తన కృపను దయచేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారికి ఎన్నో రకాలైనటువంటి శ్రమలు వచ్చాయి, ఎంతో ఇబ్బంది కలిగింది ఆయన యొక్క సేవా జీవితంలో. మంచి తెలివి కలిగినటువంటి వాడు, ఎంతో జ్ఞానము కలిగినటువంటి వాడు, ఎంతో జ్ఞాపక శక్తి కలిగినటువంటి వాడు, గమాలియేలు పాదాల యొద్ద చదువుకున్నటువంటి వాడు. అయినప్పటికి కూడా ఆయనకు ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు పౌలు గారు ఎదుర్కొన్నారు ప్రియులారా. అయితే ఎక్కడ కూడా తన పరుగు పందెములో ఆయన ఆగిపోయినటువంటి పరిస్థితి మనం చూడం. ఎక్కడ కూడా తన పరుగు పందెంలో ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూడం. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన జీవితంలో మనం గమనించినట్లయితే దానికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని బలపరిచి మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకున్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ కిరీటము అక్షయమైనటువంటి కిరీటం. అంతేకాకుండా మనం గమనించినట్లయితే ఈ అక్షయమైనటువంటి కిరీటము పొందుకునేటటువంటి వారి పరిస్థితి ఎలాగుంటుందంటే, మొదటి కొరింథీయుల పత్రికలోనే 9వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉంటాడు. వీడేం చేస్తాడంటే మితంగా ఉంటాడు. కిరీటాన్ని పొందుకునేటటువంటి వాడు లేదా పందెపు రంగములో పరిగెత్తేటటువంటి వాడు మితంగా ఉంటాడు. బాగా పరిగెత్తాలి, మనం విజయం సాధించాలి అనేటటువంటి వారి యొక్క డైట్ మనం గమనించినట్లయితే వారు రకరకాల ఆహార పదార్థాలు తినడానికి వాళ్ళు ఇష్టపడరు. బలమైనటువంటి ఆహారం తింటాడు. కాళ్లకు, చేతులకు, ఊపిరితిత్తులకు శక్తినిచ్చినటువంటి ఆహార పదార్థాలు ఆ వ్యక్తి తింటాడు.
అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మితముగా ఉండి పోరాడాలి. మితంగా ఉంటాడు, ఆహార పదార్థాల విషయాల్లో మితంగా ఉంటాడు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని గమనించినట్లయితే వారు రాజు ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలు వారు తినలేదు. రాజు వారికి మంచి భోజన పదార్థాలు పంపించాడు, మంచి పానీయాలు వారికి పంపించాడు. కింగ్స్ తినే ఆహారం ఎలాగుంటుందో మనందరికీ బాగా తెలుసు. అలాంటి ఆహార పదార్థాలు దానియేలుకి, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ఈ ముగ్గురు యవనస్తులకు పెడితే వాళ్ళు అన్నారు కదా, ఈ ఆహారం మేము తినలేమండి, ఈ తిన్నగానే మేము ఆరాయించుకోలేమండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఏందబ్బాయి ఏమనుకుంటున్నారు ఈ ఆహారము? ఇది ఏం ఆహారం అనుకుంటున్నారు మీరు? రాజులు తినే ఆహారం రా బాబు, తినండి మీరు అని అంటే, అయ్యో మేము తినలేమయ్యా ఈ ఆహారం అంటున్నారు వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను మీరు? అసలు ఉండటానికైనా మీరు ఈ దేశంలో మీరు ఈ అన్నం తినకపోతే? రాజుగారు తినే ఆహారాన్ని మీరు రాజు సముఖమందు పని చేయాలంటే రాజు ఏమైతే ఆహార పదార్థాలు తినాలని ఇష్టపడతాడో ముందు మీరు వాటిని తినండి అని చెప్పండి. మాకొద్దయ్యా, మేము తినవయ్యా ఈ ఆహార పదార్థాలు. ఇంకో ఈ నెయ్యన్న తాగండి, ఈ ద్రాక్షరసం తాగండి అంటే అసలు మేము దాని జోలికే పోమయ్యా, దాని జోలి మాకొద్దయ్యా అని చెప్పి వీళ్ళు ముగ్గురు చెప్తూ ఉంటారండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరుగు పందెమందు పరిగెత్తేటటువంటి వాడు చాలా విషయాల్లో మితంగా ఉంటాడు. మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. మనము ఈ పరుగులో ముందుకు పరిగెత్తేటటువంటి వారమైనప్పుడు మనము చాలా విషయాలు విడిచిపెడతా ఉంటాం. సినిమాలు విడిచిపెడతాం, సీరియళ్ళు విడిచిపెడతాం, రకరకాలైనటువంటి పద్ధతులు విడిచిపెడతాం, కొన్ని వివాహాలు విడిచిపెడతాం, వాటికి అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు. కొన్ని కార్యక్రమాలు విడిచిపెడతాం, విగ్రహాలకు అర్పించిన దాన్ని మనం భుజించం. మన స్నేహితులు రకరకాల ప్రాంతానికి వెళ్దాం దారా అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తున్నాం. సినిమాకి వెళ్దామనో, షికార్కి వెళ్దామనో, టైంపాస్ చేద్దామనో, పార్క్కి వెళ్దామనో ఇలాంటివన్నీ కూడా చెప్తున్నప్పుడు మనం వాటికి దూరంగా ఉంటాం, వాటిని విడిచిపెడతా ఉంటాం. కారణం ఏంటంటే వీఆర్ ఇన్ ద రన్నింగ్ రేస్. మనము ఒక ఆత్మీయమైనటువంటి రన్నింగ్ రేస్లో ఉన్నామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క అక్షయ కిరీటాన్ని పొందేటటువంటి వ్యక్తి మితముగా పోరాడతాడు. రెండవదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. సాతానుతో పోరాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సాతాను కార్యాలకు లయము కలుగు చేయాలి. మనము సాతాను క్రియలకు ఎగనెస్ట్గా మనము వెళ్ళవలసినటువంటి వారము ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే సాతాను మిమ్ములను ప్రేరేపించినప్పుడు మీరు ఒప్పుకోకండి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుతూ ఉంటాం ప్రియులారా. వాటికి మనము ఎదురుగా వెళ్ళవలసినటువంటి సమయము ఒక సమయం వస్తుంది. మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులైనటువంటి లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమునందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. మళ్ళా దేవుడు చూసారా, మనము నిలబడలేవేమో, మనం ఒకవేళ జారిపోతామేమో అన్నట్టుగా దేవుడు అంటున్నాడు కదా, నేనిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకొనుడి. ఈ సర్వాంగ కవచము ద్వారా మీరు గొప్ప కార్యాలు చేయటానికి ప్రభు మీకు సహాయంగా ఉంటాడు అని చెప్పి అక్కడ మనం చూసినట్లయితే ఆ సర్వాంగ కవచం అంతా కూడా 19-20 వచనం వరకు కూడా మనం చదువుకుంటే మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అంతేగాక మనం చూసినట్లయితే మూడవదిగా లోకాన్ని జయించవలను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదివినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని చెప్పి మనం చూస్తాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన మనందరం కూడా లోకాన్ని జయించాలి.
లోకాన్ని జయించాలి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమైనప్పుడు లోకాన్ని జయించాలి. కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది జయించటం. ఒక్కొక్కసారి జయించడానికి అలవాటు పడ్డ తర్వాత ఇంకెప్పుడు జయించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రియులారా, క్రొత్తలో కష్టంగా ఉంటుంది లోకాన్ని జయించటం. క్రొత్తలో లోకస్తుల్లాగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత లోకాన్ని జయిస్తాం. లోకాన్ని జయించిన తర్వాత మరలా దాని వైపు చూడకుండా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసే దేవుడుగా కనబడుతున్నాడు. 4వది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో ప్రాచీన స్వభావమును తీసివేసుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ప్రాచీన స్వభావమును తీసివేసుకుని నవీన స్వభావము కలిగినటువంటి వారై మనము ముందుకెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. పాత స్థితిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి క్రొత్త స్థితిని మనము కలిగి ఉండాలి. ఇలాగ ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు అక్షయమైనటువంటి కిరీటాన్ని దయచేస్తాడు. ఈ అక్షయమైనటువంటి కిరీటాన్ని ఎవరు సంపాదించుకుంటారంటే, ఈ అక్షయమైన కిరీటాన్ని సంపాదించుకున్న మితముగా పోరాడతారు, సాతానుతో పోరాడతారు, లోకాన్ని జయిస్తారు. ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని ఎవరైతే ముందుకెళ్తూ ఉంటారో వారికి దేవుడు అక్షయమైనటువంటి కిరీటాన్ని దయచేస్తాడు.